హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. తెలంగాణను పరిపాలించినటువంటి చివరి రాజ్యవంశం నిజాంలు. వీళ్ళనే ఆషబ్జా వంశం అని అంటాం. వీరి యొక్క రాజ్యస్థాపకుడైనటువంటి మీర్ కమరుద్దీన్ ఖాన్, అతని యొక్క తాత ఖ్వాజా అబీద్ షేక్. ఈ ఖ్వాజా అబీద్ షేకు మొఘలులకి అత్యంత సన్నిహితంగా ఉండి వారి యొక్క క్షేమాన్ని కోరి వారికి విధేయులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఖ్వాజా అబీద్ షేక్. ఈ ఖ్వాజా అబీద్ షేక్ ఔరంగజేబు గోల్కొండ ముట్టడి సమయంలో అంటే 1687లో గోల్కొండ ముట్టడిలో జరిగినటువంటి యుద్ధంలో ఇక్కడనే మరణించడం జరిగింది. ఎవరంటే ఖ్వాజా అబీద్ షేక్. ఆయన ఈ యుద్ధభూమిలో మరణించినప్పుడు తనకు ఎంతగానో విధేయుడైనటువంటి తనకు నమ్మకమైనటువంటి వ్యక్తి మరణించాడనేటటువంటి బాధ ఔరంగజేబుని తొలిచివేసింది. గోల్కొండను జయించాననేటటువంటి సంతోషం కన్నా ఒక నమ్మకమైనటువంటి ఒక విధేయుడిగా ఉన్నటువంటి వ్యక్తిని కోల్పోయాననే బాధ ఔరంగజేబుని ఆనాడు తొలిసివేసిందని చెప్పవచ్చు. దీంతో ఔరంగజేబు అతని యొక్క సమాధిని ఈ గోల్కొండ పరివాహ ప్రాంతంలోనే ఏర్పాటు చేశాడు. అతని యొక్క చెయ్యిని ఇక్కడ చూపిస్తూ ఇక్కడ సమాధి ఏర్పాటు చేయడం జరిగింది ఖ్వాజా అబీద్ షేక్ని. ఈ ఖ్వాజా అబీద్ షేక్ యొక్క సమాధిని మళ్ళీ తిరిగి 1942లో 7వ నిజామైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాను దీన్ని పునర్నిర్మించడం అనేది జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. ఎందుకంటే మీర్ కమరుద్దీన్ గారి యొక్క తాత అంటే వారి యొక్క తాతగారు అక్కడి నుంచే వారు సమర్కండ్ ప్రాంతం నుంచి ఇండియాలోకి వచ్చారు. మొదటగా వచ్చినటువంటి వంశీకుడు ఎవరన్నప్పుడు కూడా ఖ్వాజా అబీద్ షేక్నే. ఈ ఖ్వాజా అబీద్ షేక్ యొక్క ఎక్కడ మరణించాడు? గోల్కొండలో ఔరంగజేబు కుతుబ్ షా వంశం మీద దాడి చేసినప్పుడు ఆ యుద్ధంలో మరణించాడు. అతని యొక్క సమాధి ఎక్కడుందనంటే గోల్కొండ సమీపంలో. దాన్ని పునర్నిర్మించిన వ్యక్తి ఎవరు మళ్ళన్నప్పుడు 7వ నిజామైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1942లో పునర్నిర్మించడం అనేది జరిగింది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి.